హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఇలా రాగి లడ్డూలు ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రాగి లడ్డూలు రోజుకి ఒకటి ఇవ్వండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు అలసిపోతారు కదా, ఈ లడ్డు ఇవ్వడం వల్ల చాలా ఎనర్జీగా ఉంటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వేరుశనగ పప్పుల్ని ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీనిపైన పొట్టు మొత్తం తీసేసేయండి. ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత బాదం పప్పులను తీసుకొని దోరగా వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ బాదం పప్పులన్నింటినీ కూడా ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి జీడిపప్పులను కూడా వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఈ జీడిపప్పులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ జీడిపప్పులన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు రాగిపిండిని తీసుకొని వేసేసుకోవాలి. ఈ రాగిపిండిని ఈ నెయ్యిలోకి ఒక 1 మినిట్ అలా బాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగిపిండిని అంతటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ రాగిపిండి అంతా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి తురుముకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు, ఫ్రై చేసుకున్న తెల్ల నువ్వులను కూడా వేసుకొని ఇందులోకి బాదం పప్పు, జీడిపప్పును కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో మొత్తం వేసేయకుండా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిక్సీ పట్టుకున్నాం కదా, మిగతాది కూడా ఇందాక చూపించిన విధంగా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి యాలకులను కూడా వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని మిగతాది కూడా ఇదే ప్లేట్లోకి వేసేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఉండలు లేకుండా ఇలా బాగా ప్రెస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసేసుకొని నెయ్యి బాగా ఈ పిండికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా నెయ్యి మొత్తం కూడా బాగా పట్టిన తర్వాత ఇలా ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లు చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది. ఇలా లడ్డూల్లా ప్రిపేర్ చేసేసుకోవడమే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. నేను చూపిస్తున్న విధంగానే మిగతా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.